నమస్తే విటివి పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. హిట్మాది ఎన్కౌంటర్ కాదని వైద్యం కోసం వెళ్లిన అతన్ని ఏపీ పోలీసులు పట్టుకొని కాల్చి చంపారని, అది ముమ్మాటికి హత్యేనని మావోయిస్ట్ పార్టీ పేర్కొనింది. ఇందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే బాధ్యుడని తెలిపింది. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట మీడియాకు లేఖ విడుదల చేశారు. ఏపీలోని మారేడుమిల్లి దగ్గర జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ తో తమ పార్టీకి చెందిన దేవ్జీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఎన్కౌంటర్ జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం అలాగే సోనీ సోడి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తమ కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాను ఆయనతో ఉన్న 5గురిని ఏపీ పోలీసులు నవంబర్ 15న అరెస్టు చేశారని మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొనింది. 3 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి నవంబర్ 18న హత్య చేశారని తెలిపింది. కామ్రేడ్ హిడ్మా అక్టోబర్ 27న విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్లారని పేర్కొనింది. ఆ తర్వాత మరికొంతమంది వెళ్లారని తెలిపింది. నిరాయుధంగా ఉన్న కామ్రేడ్స్ హిడ్మా సహా 6గురిని పట్టుకొని హత్య చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పడేసి ఎన్కౌంటర్ కథ అల్లారని ఆరోపించింది. నవంబర్ 19ను కూడా నిరాయుధులైన ఏఓబి ఎస్జేడిసి సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను మరో 6గురిని అరెస్ట్ చేసి బూటకపు ఎన్కౌంటర్ లో హత్య చేశారని తెలిపింది. పార్టీ నుంచి పారిపోయి పోలీసులకు లొంగిపోయిన వ్యక్తులే ఇన్ఫార్మర్లుగా మారి వారి సమాచారం ఇచ్చినట్లు ఇప్పుడు అర్థమవుతుందన్నారు. నవంబర్ 9న మా బలగాల నుంచి కోసాల్ అనే పార్టీ కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఈయనకు కామ్రేడ్ హిడ్మా ప్రయాణ వివరాలు, ఆయన బయట ఉంటున్న విషయం తెలుసు. కోసాల్ పారిపోయిన వెంటనే కామ్రేడ్ హిడ్మాకు విషయం తెలియజేశారు. వెంటనే లోపలికి రమ్మని కామ్రేడ్స్ హెచ్చరించారు. కానీ ఈ లోపలే పోలీసులు హిడ్మా ఆయన అనుచరులను హత్య చేశారు అని వికల్ప్ తెలిపారు. విజయవాడ, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలోని 50 మంది మావోయిస్టులు అరెస్టులకు వాళ్ళు తీసుకెళ్లిన విజయవాడకు చెందిన కలప, ఫర్నిచర్ వ్యాపారి, అలాగే బిల్డర్, సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్, ఇలా ఈ ముగ్గురే కారకులు. వాళ్లతో పాటు మా నుంచి పారిపోయిన మా కామ్రేడ్స్ ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాల్ కూడా కారణమే అని మావోయిస్ట్ పార్టీ పేర్కొనింది. సో ఇంతకీ హిడ్మాని ప్లాన్ చేసి అలాగే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? ఏదైతే మావోయిస్ట్ పార్టీ లేఖ రిలీజ్ చేసిందో అందులో ఉన్నది నిజమేనా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.